నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. నరకప్రాయంగా వాసవినగర్ వీధులు, అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ, కూటమి ప్రభుత్వంలోనూ మారడి అధికారుల తీరు, గాలికి దొర్లిన ప్రజా ఫిర్యాదులు. నరసింహ నుంచి ఐశ్వర్య అపార్ట్మెంట్ వరకు మురుగుమయ, అధికారుల నిర్లక్ష్యంపై జనం ఫైర్. అట్టహాసంగా మొదలైన ప్రజా ఫిర్యాదుల వేదికలు కేవలం ఫోటోలకే పరిమితం అవుతున్నాయా? కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాకైనా తమ సమస్యలు తీరుతాయని ఆశించిన సామాన్యుడికి నిరాశే ఎదురవుతోందా అంటే గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని వాసవినగర్, సాయినగర్ పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. శ్రీపతి గోల్డ్, నృసింహ, ఐశ్వర్య అపార్ట్మెంట్ల మధ్య డ్రైనేజీ నరకాన్ని చూపిస్తున్న అధికారుల్లో చలనం లేదు. మరి ప్రభుత్వ లక్ష్యానికి అధికారులు త్రిలోదకాలు ఇస్తున్నారా? లైన్ ఎక్స్టెన్షన్ రోడ్, ఇది గుంటూరు నగరంలోని వాసవినగర్, సాయినగర్ సెకండ్ లైన్ ఎక్స్టెన్షన్ దుస్థితి. నృసింహ అపార్ట్మెంట్ నుంచి శ్రీపతి గోల్డ్ మీదుగా ఐశ్వర్య అపార్ట్మెంట్ వరకు నడవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఎటు చూసినా అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లపైనే ప్రవహిస్తున్న మురుగునీరు, భరించలేని దుర్వాసన. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి ఉన్న వ్యవస్థలను బాగు చేయాల్సిన గుంటూరు కార్పొరేషన్ అధికారులు మాత్రం కుంభకర్ణంలా నిద్రపోతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధి అని ముఖ్యమంత్రి చెబుతుంటే, క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు మాత్రం ఆ ఆశయానికి తూట్లు పడుస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయి. స్థానిక ప్రజలు డజన్ల కొద్దీ ఫిర్యాదులు చేసినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం శూన్యం. కనీసం డ్రైనేజీ పూడిక తీయడానికి కూడా అధికారులకు తీరిక లేకపోవడం గమనార్హం. దుర్వాసనతో రోగాల బారిన పడుతున్నామని, దోమకాటుతో చిన్నపిల్లలు అల్లాడిపోతున్నారని వాపోతున్నారు. అపార్ట్మెంట్ వాసులు పన్నులు వసూలు చేయడంలో చూపించే శ్రద్ధ, సౌకర్యాలు కల్పించడంలో ఎందుకు చూపడం లేదని అధికారులను నిలదీస్తున్నారు. ఇప్పటికైనా గుంటూరు కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందిస్తారా, లేక ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను గాలి కుదిరేస్తారా? వేచి చూడాలి.